హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. కాంగ్రెస్ గవర్నమెంట్ తన అధికారంలోకి వచ్చే ముందు ప్రజలకు ఒక 6 హామీలను తన మేనిఫెస్టోలో పొందుపరిచింది. మరి ఆ 6 హామీలను కేవలం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 నెలల్లోపే, అంటే 100 రోజుల్లోపే ఆ హామీలను అమలు చేస్తామన్నటువంటి దాని మీద కూడా ఒక హామీ ఇచ్చింది. ఎన్ని హామీలు ఇప్పటి వరకు అమలయ్యాయి? ఈ 6 హామీలు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, ఆ హామీలు నెరవేర్చడానికి సరిపోయేంత బడ్జెట్ మన రాష్ట్రంలో ఉందా? అసలు 6 హామీలు నెరవేర్చడానికి అసలు సాధ్యం అవుతుందా, వీలవుతుందా రాష్ట్రంలో ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారం అనేది పూర్తి విషయాలు కనుక ఒకసారి మనం విశ్లేషిస్తే, ముందుగా అసలు కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆ 6 గ్యారెంటీలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఒకటి, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఈ హామీ మాత్రం కొనసాగుతుంది, ఎందుకంటే ప్రతిరోజు ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారు దాన్ని. బాధ నేను అనేది. అండ్ తర్వాత రైతు రుణమాఫీ, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తామన్నటువంటి హామీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. అదేవిధంగా గృహ నిర్మాణం కావచ్చు, 500 రూపాయలకే గ్యాస్ కావచ్చు, రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం ఎకరానికి 16,000 రూపాయలు, అంటే రైతు బంధు 4,000 రూపాయలు 5,000 రూపాయలు వచ్చేది. సో దాన్ని ఇంప్రవైజ్ చేస్తూ ఇంకా 16,000 రూపాయలు ఇస్తామని చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత ఖచ్చితంగా 200 యూనిట్ల కరెంటును కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు. సో ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో, మహాలక్ష్మి పథకం కింద ఉన్నటువంటి ఈ 6 గ్యారెంటీలు కూడా అమలుకు సాధ్యపడుతుందా అన్నటువంటి విషయం కనుక మనం చూస్తే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో, అంటే 2014లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత 70,000 కోట్ల రూపాయల అప్పు తెలంగాణ రాష్ట్రం మీద ఉంది అప్పటికి 2014లోని. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గారి గవర్నమెంట్ వచ్చిందో 10 సంవత్సరాల పాలనలో ఆ అప్పు 70,000 కోట్ల రూపాయల అప్పు 2023 వరకు దాదాపు 6,71,757 కోట్లకు పెరిగింది. అంటే దాదాపు 6 లక్షల కోట్ల అప్పు అనేది పెరిగింది. ఇదంతా కూడా, ఈ 6 లక్షల కోట్ల అప్పు తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజానికానికి డివైడ్ చేస్తే ప్రతి మనిషి మీద దాదాపు 1,55,000 రూపాయల అప్పు ఉంది. ఇప్పుడు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి ఇంత దారుణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, ఇప్పుడు అమలవుతున్నటువంటి పథకాలే కాకుండా కొత్తగా ఉన్నటువంటి ఈ రైతు రుణమాఫీ కావచ్చు, ఆర్టీసీ ఉచిత ప్రయాణం కావచ్చు, గృహ నిర్మాణం కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఉచిత 200 యూనిట్ల కరెంటు కావచ్చు, ఇవన్నీ కూడా అమలు చేస్తే మంచి విషయమే. కానీ ఇవన్నీ అమలు చేయడానికి వీలు పడుతుందా? 6 హామీలను ఒకవేళ అమలు చేస్తే గనక ప్రతి సంవత్సరం రాష్ట్రానికి 1.5 లక్షల కోట్ల అదనపు భారం అనేది పడుతుంది. ఇప్పుడు 6 లక్షల కోట్ల ఉన్నటువంటి అప్పు, ఒకవేళ ఈ 5 సంవత్సరాలు ఈ హామీలను ఇచ్చినటువంటి 6 హామీలను అమలు చేసుకుంటూ పోతే మాత్రం ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్రం మీద పడి 2029 నాటికి రాష్ట్రం యొక్క అప్పు 12 లక్షల కోట్లకు చేరుతుంది. అంత దారుణమైనటువంటి స్థాయిలో అప్పుల రాష్ట్రంగా రాష్ట్రం మారిపోతుంది. సో అందరికీ తెలుసు, రాష్ట్రం అనేది అప్పుల కుప్పగా మారిపోయినటువంటి విషయం తెలుసు. అది తెలిసి కూడా ఈ 6 గ్యారెంటీలను అమలు చేస్తా ఉన్నటువంటి వాగ్దానము కాంగ్రెస్ ఏ విధంగా చేసింది, కాంగ్రెస్ ఏ గ్యారెంటీల మీద తను అధికారంలోకి వచ్చిందో, తను గద్దెనెక్కిందో, మరి 6 హామీలు అమలుకు సాధ్యపడుతుందా అన్నటువంటి విషయం మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించిందా, ఓట్లు వేసినటువంటి ప్రజలు ఆలోచించారా అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. ఇంత అప్పు పెరిగింది, కేసీఆర్ని అడిగితే కేసీఆర్ చెప్తాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి కావచ్చు, రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించడానికి కావచ్చు, ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడానికి కావచ్చు, సంక్షేమ పథకాలను అమలు చేయడానికి కావచ్చు, మరి రాష్ట్రం ధనిక రాష్ట్రంగా మారాలంటే ఇంత అప్పు చేయవలసి వచ్చిందని చెప్పి కేసీఆర్ని అడిగితే కేసీఆర్ ఖచ్చితంగా అదే మాట చెప్తాడు. మరి అదే స్థాయిలో ఈ అప్పులకు అనుగుణంగా సంపద సృష్టి జరిగిందా? అభివృద్ధి పేరు మీద, సంక్షేమ పథకాల పేరు మీద ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం వెచ్చించినప్పుడు మరి సంపద సృష్టి అనేది కూడా జరగాలి కదా. దానికి అనుగుణంగా సంపద సృష్టి అనేది ఎక్కడ జరిగింది? జరగలేదు. ఒకవేళ జరిగితే ఈ అప్పు అనేది ఎందుకు ఉంటుంది మనకు? కాబట్టి రాష్ట్రం అనేది ధనిక రాష్ట్రంగా కంటే ఇక్కడ అప్పుల రాష్ట్రంగా ఇప్పుడు ఎందుకు మారిందంటే, అంటే దీనికి ప్యారలల్ గా సంపద సృష్టి అనేది జరగలేదు. అంటే రాష్ట్రానికి అదనపు ఆర్థిక సహాయం అందించడానికి ఇక్కడ ఉన్నటువంటి వనరులను వాడుకోవడం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక వనరుల్ని ఉపయోగించుకోవడం అనేది ఇంతకు ముందున్నటువంటి ప్రభుత్వం చేయలేదు. అంటే ఆల్టర్నేట్ అనేది లేకుండా కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం చేసింది. ఇలాంటి ఒక పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఈ 6 గ్యారెంటీల యొక్క అమలు ఏ విధంగా సాధ్యపడుతుందని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అనుకుందో ఒకసారి సమాధానం చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, ఆడవాళ్ళ కోపం వస్తుంది కావచ్చు, కానీ ఆర్టీసీ సంస్థ ఇప్పటికే చాలా నష్టాల్లో ఉంది. అలాంటి సందర్భంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రవేశపెట్టినప్పుడు, ఆ హామీని అమలు చేసినప్పుడు దాదాపు ఆర్టీసీకి 10,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం కట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది. ఉచితంగా 200 యూనిట్ల కరెంట్ ఇస్తే కూడా దాదాపు 5,000 కోట్ల రూపాయల అదనపు భారం రాష్ట్రం మీద పడేటటువంటి అవకాశం, రాష్ట్ర బడ్జెట్లో పడేటటువంటి అవకాశం ఉంది. అంటే రాష్ట్ర ఖజానా నుంచి అటు ఆర్టీసీకి కావచ్చు, కరెంట్ డిపార్ట్మెంట్కి కావచ్చు దాదాపు 15,000 కోట్ల రూపాయలు చెల్లించవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీనికి బడ్జెట్లో స్థానం ఉందా?
ఇవన్నీ పక్కన పెడితే అసలు దేశంలో అత్యంత అల్పంగా విద్యా వ్యవస్థ మీద ఖర్చు చేసిన వాళ్ళం అంటే మనమే. కేవలం 7% బడ్జెట్ మాత్రమే. లాస్ట్ ఇయర్ బడ్జెట్ సమావేశాలలో మనం చూసాం, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ సమావేశాల్లో విద్యా వ్యవస్థ మీద కేసీఆర్ గారు గవర్నమెంట్ ఖర్చు పెట్టినటువంటి ఆ నిధులు ఏవైతే ఉన్నాయో అది కేవలం 7% మాత్రమే టోటల్ బడ్జెట్లో. మరి దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారు, దాన్ని ఎప్పుడు మెరుగుపరుస్తారు, దానికి కూడా సమాధానం చెప్పాలి. ఇంతవరకు అసలు దాని మీద ఒక పటిష్టమైనటువంటి నిర్ణయం తీసుకున్నది లేనే లేదు ఏ గవర్నమెంట్ కూడా, అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ. తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది, మలిదశ తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైందే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల ఆస్తుల్ని ఆంధ్ర పెట్టుబడిదారులకు అప్పజెప్పినప్పుడు, అమ్మివేసినప్పుడు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో పరిశ్రమలను, నిజాం షుగర్స్ కావచ్చు, అజంజాహి మిల్లు కావచ్చు, సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు కావచ్చు, అదేవిధంగా హెచ్సిఎల్ కావచ్చు, హెచ్ఎంటీ కావచ్చు, ఐడిపిఎల్ కావచ్చు, ప్రాగా టూల్స్ కావచ్చు, ఇలా చాలా రకాలైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని పరిశ్రమల్ని కూడా క్లోజ్ చేయడం వల్ల, అన్ని పరిశ్రమల్ని మూసివేయడం వల్ల ఇక్కడ దారుణంగా ఇక్కడ ఆర్థిక పరిస్థితి అనేది దెబ్బతిన్నది. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావచ్చు, విద్యావంతులకు కావచ్చు, చదువుకున్నటువంటి నిరుద్యోగులకు కావచ్చు ఉద్యోగాలు లేకుండా పోయింది. నిరుద్యోగం అనేది తెలంగాణ ప్రాంతంలో బాగా పెరగడం వల్ల, ఆ పరిశ్రమల్ని మూసివేయడం వల్ల తెలంగాణ ఉద్యమం అనేది అప్పుడు ప్రారంభమైంది. తెలంగాణ ప్రాంతానికి నిధుల విషయంలో వివక్ష చూపెడుతున్నారు, నీళ్ళ విషయంలో కూడా వివక్ష చూపెడుతున్నారు, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా వివక్ష చూపెడుతున్నారు అన్నటువంటి ఆ బేసిస్ మీద ఈరోజు తెలంగాణ ఉద్యమం ప్రారంభమై ప్రత్యేక రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భంలో మరి సంపద సృష్టి జరగకుండా ఇక్కడ తెలంగాణ అనేది ఆర్థికంగా ఏ విధంగా బలపడుతుంది, ఇవన్నీ పక్కన పెడదాం. బయ్యారం ఉక్కు గనులు ఏమని, మా పాలన, మా ప్రాంతము, ఇవన్నీ మాట్లాడిరు కదా. ఇవన్నీ వచ్చినప్పుడు అవి కూడా రావాలి కదా, మరి ఇవన్నీ తెరవాలి కదా. ఇవన్నీ ఆర్థిక వనరుల కిందికే వస్తాయి కదా. ఇవన్నీ కూడా తెలంగాణలో బయ్యారం ఉక్కు గనుల ఫ్యాక్టరీ ఏమైపోయింది, షుగర్ ఫ్యాక్టరీ ఏమైపోయింది, అజంజాహి మిల్లు ఏమైపోయింది, ఇవన్నీ కూడా తెలంగాణ ఆర్థిక స్థితిగతులను మార్చేటటువంటి పరిశ్రమలు కదా. వీటన్నింటిని మళ్ళీ రీఓపెన్ చేయాలి కదా. తెలంగాణ ప్రాంతం ఏర్పడ్డదే అందుకు, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డదే అందుకు కదా. మరి వీటి మీద ప్రభుత్వాలు, గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, ఏ రకమైనటువంటి సమీక్ష నిర్వహించకపోవడం ఏమిటి, వాటి గురించి పట్టించుకోకపోవడం ఏమిటి, వాటి ఆస్తులను వేలం వేసి అమ్ముకుంటా అంటే గుడ్ల పగించి చూసుడేమిటి. దాదాపు హైదరాబాద్ అభివృద్ధి చెందింది విశ్వనగరం అని చెప్పి ఇప్పుడు గత ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు చెప్పుకోవచ్చు, హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందిందని చెప్పి. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆస్తులు ఎవరై? నీ అనాయ తెలంగాణ ప్రాంతం వాళ్ళయా? మెగా కృష్ణారెడ్డిదైనా, మహ్యం రామేశ్వరరావుదేనే, మొత్తం హైదరాబాద్ సగం అంతా వాళ్ళదే కదా. వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి వాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టి వాళ్ళు అభివృద్ధి అయ్యారు. తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితి ఏమైంది? కేవలం తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడిదారులు మాత్రమే ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు తప్పించి సామాన్య జనుల యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ, పల్లెల్లో అభివృద్ధి కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ ఏమాత్రం కూడా అందులో మార్పు లేనే లేదు. అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా అట్లే ఉంది. ఇంత దారుణమైనటువంటి ఆర్థిక పరిస్థితుల్లో రాష్ట్రం ఉంటే మేము వచ్చి ఈ ఉచిత బస్సులు పెడతాం, ఉచిత బస్సులు, ఉచిత కరెంటు, ఇవే ఎవరికి కావాలండి? ఇది ఉచిత వైద్యం గురించి మాట్లాడరు, ఉచిత విద్య గురించి మాట్లాడరు. కేసీఆర్ గారు KG to PG విద్య అని చెప్పి అధికారంలోకి వచ్చిండు. ఏమైంది KG to PG విద్య? ఎక్కడ పోయింది? కొన్ని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అయితే అసలు స్కూల్సే లేవు, స్కూల్కి వెళ్ళడానికి రోడ్లు లేవు, రోడ్లు ఉంటే బస్సు లేదు. మేము 1000 బస్సులు కొన్నాం, 2000 బస్సులు కొన్నాం, 30,000 బస్సులు కొన్నాం, రాష్ట్రం అంతా కలియ తిరుగుతానే అని చెప్పి, గాలి తిరుగుతానే అని చెప్పి మాట్లాడతారు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళడానికి రోడ్లు లేవు, రోడ్లుంటే బస్సులు లేవు. చాలా మంది విద్యార్థులు చదువుకోవడానికి వెళ్తే అక్కడ ఇలాంటి సౌకర్యాలు లేక చదువు మానేసినటువంటి విద్యార్థుల సంఖ్య ఎంతో దారుణంగా ఉంది. ఆ విషయాలు కూడా మీరు తెలుసుకోండి, ఇంకా లోతులోకి వెళ్ళండి. కేవలం కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్ల మీరు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు తప్పించి, మీ పార్టీ అనేది అధికారంలోకి వచ్చింది తప్పించి, మీ మీద తెలంగాణ ప్రజలకు వల్లమాలిన ప్రేమ ఉన్నదని చెప్పి అనుకుంటే మాత్రం అది మీ యొక్క అమాయకత్వంగానే తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి జరగట్లేదు కాబట్టి ఇంకో ప్రత్యామ్నాయ ప్రభుత్వం వస్తే మాకు అప్పుడైనా న్యాయం జరుగుతున్నటువంటి ఉద్దేశం కొద్దీ ఇక్కడ ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. ముసలోళ్ళకు పింఛన్లు కూడా 2000 నుంచి 4000 చేస్తా అని చెప్పి మాట్లాడారు. మరి అదేమైంది? అసలు మీరు ఇచ్చే ఎక్స్ట్రా పింఛన్లు పక్క పెడదాం, అసలు పింఛన్లే వస్తలేవు కదా, వస్తలేవని చెప్పి వాళ్ళు అంటారు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్కి BRS గవర్నమెంట్కి ఒక చిన్న తేడా ఏంటంటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు పెద్ద బ్యారికేడ్ పెట్టిండు ముంగడి దాకా 2 కిలోమీటర్ల దూరం. అక్కడ ఆ బ్యారికేడ్స్ పెట్టి ఆ గేట్ కాన్ని అంటే చాలా 1 కిలోమీటర్ దూరంలోనే ఆపేసిండు అక్కడ కేసీఆర్ గారు. మీరేం చేసిరంటే
ఆ ప్రగతి భవన్ ముందున్నటువంటి ఆ బ్యారికేడ్స్ను మొత్తం తొలగించి గేట్ కాడ సెక్యూరిటీని పెట్టుకున్నారు. అసలు గేట్ కాడ మీరు సెక్యూరిటీ పెట్టుకుని ఎవరిని రాణిస్తలేరు. అంతే తేడా, అంతకు మించి ఏమున్నది? మీరు కేవలం ఆదుకోవాల్సింది ఉచిత విద్య, ఉచిత వైద్యం, రైతులను ఆదుకోండి, నాణ్యమైనటువంటి విద్యనివ్వండి, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వండి. ఈ మూడింటి మీద దృష్టి పెడితే 6 అవసరం లేదు, 9 అవసరం లేదు, గ్యారెంటీ. ఇవి లేవు, ఇవి కనీస అవసరాలు. ఒక వ్యక్తికి ఈరోజు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఏదైనా వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లోకి వెళ్ళేటట్టు ఉందా? లక్షలు ఖర్చు అయినా సరే, ఉన్న ఆస్తులు అమ్ముకున్నా సరే, ప్రైవేటు దవాఖానకు పోయి చూయించుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ దవాఖానలో నాణ్యమైనటువంటి వైద్యం దొరకదన్నటువంటి ముద్ర ఇంకా పోవట్లేదు. మీరు ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ ఓపెన్ చేయడానికి వరంగల్కి వస్తారు. ఇది ఎంతవరకు న్యాయం సార్? అంటే ప్రైవేట్ పెట్టుబడిదారులకు మా యొక్క ప్రగతి భవన్ తలుపులు, మా యొక్క ప్రజాభవన్ తలుపులు ఆ ప్రజల కోసమే తెరుస్తున్నాయి, పెట్టుబడిదారి ప్రజల కోసం మాత్రమే తెరుస్తున్నాయి అని చెప్పి సింబాలిక్గా చెప్తున్నారా? మీరు నిరుద్యోగులు వచ్చి నిరసన వ్యక్తం చేస్తే, ప్రజలు వచ్చి మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్పి పరిష్కారం చేయమని వస్తే మాత్రం మీ పోలీసులతోటి మీడియా నెట్టేపిస్తారు, ప్రజలను నెట్టేపిస్తారు, లాఠీ చార్జ్ చేపిస్తారు. కానీ మీరు మాత్రం ప్రైవేట్ పెట్టుబడిదారి సంస్థలకు మాత్రం మీ అంతటా మీరు పోయి వాళ్ళకు కైంకర్యాలు చేస్తారా? ఇది ఎంతవరకు న్యాయం? కేసీఆర్ గారికి మీకు తేడా ఉంది సార్. ఇందులో ప్రజావాణి అని చెప్పి కూడా పెట్టిరు దరఖాస్తుల స్వీకరణ కోసం. ఆ దరఖాస్తులన్నీ ఎక్కడున్నాయి తెలుసా? తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి ఇదంతా. మీరు ఏదైతే దరఖాస్తు పెట్టుకున్నారో ప్రజావాణి లోపల, ఆ డేటా మొత్తం కూడా దుర్గం చెరువులో భద్రంగా ఉన్నది. మీకు అంత నమ్మకం లేకపోతే పోయి చూసుకోరు. తెలంగాణ ప్రజల యొక్క, అది కూడా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినటువంటి 6 గ్యారంటీలకు అర్హులైనటువంటి వ్యక్తుల యొక్క డేటా మొత్తం దుర్గం చెరువుల లాకర్లో దాచిపెట్టిండు రేవంత్ రెడ్డి గారి యొక్క సర్కారు. అక్కడ దాచిపెట్టింది. మీరు పోయి అక్కడ మీ పేరు చెప్తే మీకు ఇస్తారు, అడిగిపోయి మీరు చూసుకోవచ్చు. అక్కడ అంత ఉన్నది అందులో. సో సామాన్యుడి యొక్క డేటాకు ఇక్కడ ఎలాంటి వాల్యూను కూడా ఇవ్వలేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీరు వచ్చి కొన్ని రోజులే కావచ్చు, ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని కావచ్చు, రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల గురించి మీకు పూర్తి స్థాయి అవగాహన రావడానికి, మీరు పూర్తిగా దాన్ని అర్థం చేసుకోవడానికి నిజంగా చాలా సమయం పడుతుంది. అది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. 100 రోజుల లోపల ఇచ్చినంత మాత్రాన 100 రోజుల లోపల హామీల అమలు అనేది సాధ్యపడదు. అది కూడా అందరికీ తెలుసు. కాబట్టి మీ ప్రభుత్వం మీద ఇంకా పూర్తి స్థాయిలో వ్యతిరేకత అనేది రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా అర్థం చేసుకొని ఏవైతే అమలుకు సాధ్యమో, మీరు ఈ 6 గ్యారంటీల అమలు చేయకపోయినప్పటికీ కూడా మీరు ఉచితంగా వైద్యం కావచ్చు, నాణ్యమైనటువంటి విద్య కావచ్చు, రైతుల యొక్క రుణమాఫీ కావచ్చు, ఈ అంశాల మీద మీరు ఖచ్చితంగా ముందుకు వెళితే మీ యొక్క ప్రభుత్వానికి ఎప్పటికీ కూడా మంచి రోజులు ఉంటాయి. కేసీఆర్ గారు అవినీతి చేశాడని చెప్పి, అప్పుల రాష్ట్రంగా రాష్ట్రాన్ని మార్చాడని చెప్పి మీరు ఆరోపణలు చేశారు కదా, ఆ ఆరోపణలు అన్నింటినీ కూడా ఏవైతే మీరు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు అన్నింటినీ కూడా నిరూపించే ప్రయత్నం కూడా మీరు చేయాలి. ఎంత అవినీతి జరిగిందో కూడా మీరు చూపెట్టాలి. అది ప్రజలకు తెలవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి సొమ్ము కాబట్టి మీతో అవుతుంది, మీరు చేస్తారన్నటువంటి నమ్మకం తెలంగాణ ప్రజలకు ఉన్నది. కాబట్టే మిమ్మల్ని ఈరోజు గెలిపించారు, మిమ్మల్ని ఈరోజు ఆదరించారు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. ప్రజలకు విద్యా వ్యవస్థలో కావచ్చు, వైద్యంలో కావచ్చు, అదేవిధంగా రైతుల విషయంలో కావచ్చు, కాస్త ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని మంచి కన్సర్న్ తోటి మీరు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇప్పటి కాదు ఇంకా 10 సార్లైనా మీ ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా మీరు వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ.